ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అభ్యర్థులను వైరాగ్యం వెంటాడుతోంది. ఇంకేం పాలిటిక్స్ చేస్తామని కొందరు అంటుంటే మరికొందరు పత్తా లేకుండా పోయారు. పార్టీని నమ్ముకుంటే మిగిలేది ఖర్చేనంటూ ఎవరి బిజినెస్లో వారు బిజీ అవుతున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ను నడిపించే నాదుడు కరువు అవడంతో ఇతర పార్టీలోకి జంప్ అయ్యే ప్లాన్లో ఉన్నారు. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? అడ్రస్ లేకుండా పోయిన నేతలెవరు? వాచ్ ఇన్సైడ్ స్టోరీ. సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓడిపోయిన వైసీపీ నేతలు పత్తా లేకుండా పోయారు. నియోజకవర్గాలను వీడి వెళ్లిపోయారు. పార్టీ శ్రేణులకు కూడా అందుబాటులో లేరు. దీంతో క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. అధికారంలో ఉండగా చెలరేగిపోయారు. తమ ఎమ్మెల్యేలను చూసి వారి అనుచరులు రెచ్చిపోయాయి. అధికారం మళ్లీ మనదేనంటూ కార్యకర్తలకు భ్రమలు కల్పించారు. ఇలా ఎవరి రేంజ్లో వారు అరాచకం, విధ్వంసం సృష్టించారు. వీరి దౌర్జన్యాలతో విసిగిపోయిన జనం ఓటును వజ్రాయుధంగా ఉపయోగించి వైసీపీకి గట్టిగా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. పొంగనూరు, తంబళ్లపల్లి మినహా మిగిలిన 12 నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థులను ఇంటికి పంపారు. అప్పటి వరకు మేమున్నామంటూ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చిన వైసీపీ అభ్యర్థులు పరాజయం తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. 5 ఏళ్ల అధికారాన్ని అనుభవించి నేతలు ఓటమి తర్వాత కార్యకర్తలను గాలి కొదిలేశారు. దీంతో గైడ్ చేసేవారు లేకపోవడంతో ఆయా నియోజకవర్గాల వైసీపీ క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. పలమనేరు నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ టీడీపీ తరపున మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, వైసీపీ నుంచి అప్పటి ఎమ్మెల్యే వెంకటేగౌడ పోటీ చేశారు. ఓటమి తర్వాత ఫ్యాన్ పార్టీ అభ్యర్థి నియోజకవర్గాన్ని విడిచి బెంగళూరు వెళ్లిపోయారు. గతం నుంచి చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీ అయ్యారట. పార్టీని నమ్ముకుంటే వచ్చేది ఖర్చు, అదే వ్యాపారంలో ఉంటే సొమ్ము వస్తుందన్న సిద్ధాంతాన్ని బాగా వంట పట్టించుకున్న వెంకటేగౌడ వైసీపీ క్యాడర్ కు ముఖం చాటేస్తున్నారు. జూలై 8న వైఎస్ఆర్ జయంతికి మెరుపులా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేనే అందుబాటులో లేకపోవడంతో పలమనేరులో ఉన్న 2 వైసీపీ కార్యాలయాల్లో ఒకదాన్ని మూసివేశారు. ఇంకా పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన హేమంత్ కుమార్ రెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఇక రాజకీయాలు వద్దని అనుచరులతో చెప్పినట్టు సమాచారం. ఇలా ఎవరికి వారు కాడి కింద పడేయటంతో వైసీపీ బండిని నడిపే నాథులు లేక క్యాడర్ ఆందోళనకు గురవుతోంది. దీంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. టీడీపీలో ఎంటర్ అయ్యే దారి లేదు, వైసీపీలో కొనసాగే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జనసేనలోకి జంప్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. పలమనేరు మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాత్రం ఆహ్వానించడం లేదట. మీరు వస్తామంటే మేము వద్దంటామా అనేది పాలిటిక్స్ లో పాత ట్రెండ్. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. వారు వస్తామంటే వీరు వెయిట్ చేయమనే పరిస్థితి వచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు. కొత్త వారికి సీట్లు కేటాయించారు. కానీ పలమనేరులో మాత్రం అప్పటి ఎమ్మెల్యే వెంకటేగౌడకు టికెట్ ఇచ్చినా ఓటమి సృష్టించిన సునామీలో కొట్టుకుపోయారు. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంతో పాటు లోకల్ గా పలమనేరు ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అక్రమ మైనింగ్, ఇసుక దోపిడీలు, భూముల దందాలతో చెడ్డపేరు తెచ్చుకున్నారు. వెంకటేగౌడ ఓటమిలో ఇవే ప్రధాన కారణమయ్యాయి. ఎలాగైనా ఎన్నికల్లో మరోసారి గెలవాలని కర్ణాటక నుంచి మంది మార్బలాన్ని దింపారు. ఓటర్లకు మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంచినా ఓటమి తప్పలేదు. అయితే కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు. చంద్రబాబు కేబినెట్ లో పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి పలమనేరు అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా 2024 ఎన్నికల్లో గెలిచి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలన్నీ పలమనేరు నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ ఫ్యూచర్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో వైసీపీ క్యాడర్ కలవరానికి గురవుతోంది. భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.